హాయ్ అండి. నాటు పుట్టగొడుగు కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఇదిగోండి, కేజీ పుట్టగొడుగు తీసుకున్నామండి. మాకు విలేజ్ సైడ్ ఎక్కువ దొరుకుతుంది ఇది. ఇది చాలా ఇసుక ఉంటుందండి ఇందులోని, ఎందుకంటే భూమిలో పుడుతుంది కదా, ఎక్కువ ఇసుక ఉంటుంది. తరువాత దీన్ని కట్ చేసి కొంచెం పసుపు వేసుకొని చక్కగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసాను కదండి, చూడండి ఎంత బాగుంది కదా. ఇలా క్లీన్ చేసుకున్న పుట్టగొడుగుకి కేజీ పుట్టగొడుగుకి అండి, దీన్ని ఉల్లి మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. ఉల్లి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లి పచ్చిమిర్చి వేసుకొని వండుతానండి దీన్ని. స్టవ్ పైన ఒక బాణీ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని పోపులు వేసుకున్నాను. ఇవి చిటపట్లాడాక అందులో ఉల్లి కూడా వేయించుకోవాలి. ఉల్లి పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నానండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోని ఇవి వేగిపోయి కదండి, కొద్దిగా కలర్ వచ్చింది కదా, ఇందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను. బాగా వేగిపోయాక ఇందులో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అందులోని ఇప్పుడు క్లీన్ చేసి నాటు పుట్టగొడుగు ఉంది కదండి, ఇదిగండి ఈ పుట్టగొడుగు కూడా అందులో వేసుకుంటున్నాను. వేసి దీనికి తగినంత సాల్ట్, పసుపు వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలిపేస్తామండి. కలిపాక చూసారా వాటర్ ఎంత వస్తుంది. ఈ నాటు పుట్టగొడుగు కర్రీలోనండి ఈ కడుగుతాం కదండి, ఎక్కువ వాటర్ ఉంటుందండి. మనం ఎంత క్లీన్ చేసి వాటర్ తీసుకున్నా వాటర్ ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్లోనే ఇది ఉడికిపోతుందండి. ఒక 10 నిమిషాలు విడిచిపెట్టాలి. దీనికి మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా దీనికి కొంచెం చూసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దగ్గరగా అయిపోయింది కదండి, 10 నిమిషాలు అయిపోయింది, దగ్గరగా అయిపోయింది చూసారా. ఇప్పుడు దీంట్లోని కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. దీనిలో కారపొడి వేయకూడదండి. పచ్చిమిర్చి ఉల్లి ముందు వేసాను కదండి, పచ్చిమిర్చి అదే వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే కారపొడి కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మాత్రం వేసుకోలేదండి, పచ్చిమిర్చియే వేసుకున్నాను. మంచిగా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఉడుకుతుంటే చాలా బాగుంది. ఎంతో రుచికరమైన నాటు పుట్టగొడుగు కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.